ఎక్స్కవేషన్ డిగింగ్ పని అనుకుంటున్నావా? నో, ఇది డిసిషన్ మేకింగ్ అండర్ ప్రెషర్. ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వాలంటే మెషిన్స్ కంటే మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉండాలి. డూ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఎక్స్కవేషన్ జర్నీ? అయితే ఒక నిజం వినో, మోస్ట్ బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే ఒక్క ప్రాజెక్ట్లోనే బిగ్ ప్రాఫిట్ సంపాదించాలి అనుకుంటారు. అది షార్ట్ టర్మ్ థింకింగ్. అలా చేస్తే బిల్డర్ ఒక్కసారి పనిస్తాడో, రెండోసారి కాదు. బిల్డర్కి కావాల్సింది చీప్ కాంట్రాక్టర్ కాదు, రిలయబుల్ కాంట్రాక్టర్. సార్, 210 ఎక్స్కవేటర్తో 3 రోజుల్లో ఫుటింగ్ కంప్లీట్ చేస్తాను, రాక్ వస్తే బ్రేకర్ రెడీ, డిలే ఉండదు. ఇలా క్లారిటీతో మాట్లాడితే బిల్డర్కి రిస్క్ తగ్గుతుంది, ట్రస్ట్ పెరుగుతుంది. మరి ఇంకో ఇంపార్టెంట్ విషయం, కాస్ట్ కంట్రోల్. కాస్ట్ కంట్రోల్ అంటే మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయిని కంట్రోల్ చేయడం. డీజిల్ వేస్ట్ అవుతే లాస్, మెషిన్ ఐడిల్ ఉంటే లాస్. వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అదే మీ ప్రాఫిట్. 8 గంటల పని 6 గంటల్లో కంప్లీట్ చేస్తే మీరు ఎర్న్ చేసేది టైం కాదు, ప్రాఫిట్. సైట్లో రాక్ కనిపిస్తే వెంటనే ప్లాన్ మార్చాలి, డిలే చేస్తే కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తే పీపుల్ జడ్జ్ చేస్తారు అని. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఆన్లైన్లో చూపేది నీ కాన్ఫిడెన్స్, నీ కేపబిలిటీ. బిల్డర్కి రీల్స్ కాదు, నీ ఎగ్జిక్యూషన్ ముఖ్యం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ కాస్ట్ కంట్రోల్, నీ రిలయబిలిటీ, నీ ప్లానింగ్, ఇవే నీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తాయి. రిమెంబర్ దిస్, ఎక్స్కవేషన్ అంటే మెషిన్ కాదు, మైండ్ సెట్. ఒక్క ప్రాజెక్ట్ కాదు, లాంగ్ టర్మ్ గేమ్ ఆడు. అప్పుడు సక్సెస్ తప్పదు.